సో ఆయుర్వేదం అనేది ఎలా హోల్సమో మీరు చెప్పారు. అందులో మీ స్పెషలైజేషన్ కార్డియాలజీ అంటున్నారు మీరు. అవును సార్. సో అదెలాగా? అంటే అది మీరు ఎంచుకొని మీరు చేసిందా? లేకపోతే ఎట్లా? హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? కార్డియాలజీ వచ్చేసరికి మనం ప్రత్యేకంగా ఎంచుకోవాల్సిన అవసరం లేదండి. అది 5000 సంవత్సరాల క్రితమే హృదయ రోగాస్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఈ రోజుల్లో అది ఎక్కువైపోయింది. కానీ ఈ రోజు వచ్చేసరికి చైల్డ్‌హుడ్ దగ్గర నుంచి అందరూ గూడా చాలా సఫర్ అవుతా ఉన్నారు. ఇక్కడ మనకు వచ్చేసరికి ఆయుర్వేదిక్‌కి బెస్ట్ థీమ్ చెప్పారనమాట. డయాగ్నోస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తక్కువ ఖర్చుతోటి గుండె జబ్బుల్ని మనం రోగ నిర్ధారణ చేయలేమా? అట్లాగనే స్టంట్ పడకుండా బైపాస్ సర్జరీలు చేయకుండా మనం ట్రీట్మెంట్స్ ఇవ్వలేమా అని ఎంచుకొని నేను స్పెషలైజేషన్‌లాగా కార్డియాక్ డిసీజ్ ట్రీట్ చేస్తా ఉన్నాను. మా ఫ్యామిలీలో కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మా తాతగారు, తండ్రి గారు, మా తాతగారు తమ్ముళ్ళు, మా ఫాదర్ జనరేషన్లో వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి. నెక్స్ట్ జనరేషన్‌కి ఎంతవరకు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి? ఒక తండ్రికి ఒక 45 ఇయర్స్ ఏజ్‌లో కార్డియాక్ అరెస్ట్ అయ్యింది. స్టంట్ ఏశారనుకోండి. వాళ్ళ కొడుక్కి 45 ఇయర్స్‌లోనే రావాల్సిన అవసరం లేదు. అతను పూర్తి జాగ్రత్తలుగాను పాటించాడనుకోండి, ఆహార నియమాలు అవన్నీ గూడా, అతనికి 50s తర్వాత రావచ్చు. లేకపోతే 60s వరకు గూడా ఎడ్యుకేట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తి ఆహార అలవాట్లు బాలేదు, హ్మ్. ప్లస్ జన్యుపరంగా వారి కుటుంబంలో హార్ట్ డిసీజెస్ అనేది ఉంది. అతను మీ దగ్గరికి ఏ స్టేజ్లో రావాలి? అతన్ని మీరు ఎలా హెల్ప్ చేస్తారు? ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఇక్కడ డయాగ్నోజ్ చేయొచ్చు. అంటే అలోపతి లాగా ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్, కరోనరీ యాంజియోగ్రామ్ కాకుండా ఆయుర్వేదిక్‌లో కూడా ప్రోటోకాల్ ఉంది. దశవిధ పరీక్ష, అష్టవిధ పరీక్ష ఇట్లా డయాగ్నోస్ రూపంలో ఈ కార్డియాలజీలో వచ్చేసరికి మేము నాడీ పరీక్ష ద్వారానే కరోనరీ ఆర్టరీ డిసీజ్‌ని డయాగ్నోస్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ గనక డయాగ్నోస్ అయిందనుకోండి, వాళ్ళకి నాడీ పరీక్ష ద్వారానే వాళ్ళకి మేము ప్రివెంటివ్ ఆస్పెక్ట్‌లో చెప్తాము. ప్యారలల్ ట్రీట్మెంట్ తోటి మనం వాళ్ళకి అది ఎక్కువ కాకుండా మనం జాగ్రత్త పడటానికి మనం చెప్తామన్నమాట. హాయ్, వెల్కమ్ టు కేసీ టాక్స్. కార్డియాక్ ప్రాబ్లమ్స్ దేశంలో రోజురోజుకి పెరుగుతున్నాయి. ప్లస్ ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం ఇండియా ఈజ్ అహెడ్ ఆఫ్ 25 ఇయర్స్ ఇన్ కార్డియాక్ ప్రాబ్లమ్స్. అలాగని మెడికల్ ఫెటర్నిటీ చెప్తుంది. మనం చూస్తే వేరే దేశాల వాళ్ళతో పోల్చుకుంటే భారతీయులకి గుండె జబ్బులు చాలా ఎక్కువ వస్తున్నాయి. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. మన ఆహారంలో మార్పులు కావచ్చు, మన జీవన శైలి, మనం తీసుకుంటున్న స్ట్రెస్ దానికి ఒక రీజన్ కావచ్చు. కానీ భారతదేశంలోనే ఎందుకు కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఇంత ఎక్కువ అవుతున్నాయి? ప్లస్ మీరు ఇప్పుడు చాలా వరకు ఈ సోషల్ మీడియా అవి ఫాలో అయితే లెస్ దెన్ 40 ఇయర్స్ వాళ్ళల్లో కార్డియాక్ ప్రాబ్లమ్స్ అనేది లాస్ట్ కోవిడ్ తర్వాత చాలా ఎక్కువ పెరిగాయి. సో ప్లస్ అన్ని ప్రాబ్లమ్స్ కంటే మనం ఇంతకుముందు పీసీఓడీలు, బీపీలు, థైరాయిడ్లు చేసాం. అవన్నీ జస్ట్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. కానీ చాలా ఫేటల్, డెత్ థ్రెటనింగ్, మనుషులు కార్డియాక్ ప్రాబ్లం అంటేనే భయపడిపోతారు. వాళ్ళకు ఒక ఆల్టర్నేటివ్ ఉండదన్నమాట. అలాంటి ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్ రేజ్ అవుతున్న తరుణంలో నేను ఒక ఫేమస్ ఆయుర్వేదిక్ డాక్టర్ని కలిశాను. వారి పేరు రాఘవరావు. ఆయన స్పెషలైజ్డ్ ఇన్ కార్డియాలజీ ఫ్రమ్ ఎన్ ఆయుర్వేదిక్ స్టాండ్ పాయింట్. సో ఆయన వ్యూస్ ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. మిమ్మల్ని కలిసి మీతో మాట్లాడితే నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయుర్వేదంలో కూడా డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి అనేది నాకు తెలిసింది. అవునండి. అంటే ఏదో థియరిటికల్గా బుక్స్ చదువుకుంటే బుక్స్లో మీరు చదువుకుంటారు ప్రసూతి రోగ అని, అవును. ఇదని అని అనుకున్నాను తప్ప ఆయుర్వేదిక్ డాక్టర్ కూడా స్పెషలైజ్డ్గా ఒక నెఫ్రాలజీ, ఒక కార్డియాలజీ చేస్తారనేది తమరిని చూసిన తర్వాత తెలిసింది నాకు. యాక్చువల్‌గా ఆయుర్వేదంలో ఉందండి అది. మనం సూక్ష్మంగా మనం ఆలోచిస్తే ఆయుర్వేదంలో ఉంది బ్రాంచెస్. ఇప్పుడు ఎట్లాగైతే సూపర్ స్పెషాలిటీ బ్రాంచెస్ ఎట్లాగైతే అలోపతిలో ఉందో, ఆయుర్వేదంలో గూడా ఉన్నాయి ఒకప్పుడు. ఇంకా మనం అర్థం చేసుకుంటే, ఆ డివిజన్స్ అన్నిటిని గూడా హెల్త్‌లో మింగిల్ చేశారు. కలిపి ఒక సెంటెన్స్‌లోనే చెప్పేశారు. ఒక శ్లోకంలోనే. అది ఏందంటే, సమదోష సమధాతు సమానాగ్ని ఇట్లాగొస్తుందనమాట ఆ శ్లోకము. ఇవన్నీ గనక మనం గనక అర్థం చేసుకుంటే సమదోషాలంటే వాతపిత్త కఫము. సమానాగ్ని, అగ్ని అంటే మన డైజెస్టివ్ ఫైర్. ఈచ్ లెవెల్ ఉంటుంది. అట్లాగనే సమధాతువులంటే 7 మన టిష్యూ లెవెల్ అనమాట. అంటే బోను, రస, రక్త, మాంస, మేద, అస్థి, మజ్జ, శుక్ర. అంటే ఇవి గనక మీరు చూసుకున్నారనుకోండి, రస అంటే ఎండోక్రైనాలజీ వస్తుంది. రక్త అంటే బ్లడ్ బోర్న్ డిసీజెస్, ఇన్ఫెక్షన్ డిసీజెస్. ఇంకోటొచ్చి మాంసధాతు అంటే మస్కులోస్కెలిటల్ డిసీజెస్. అస్థి అంటే బోన్, ఆర్థోపెడిషను. అట్లానే మజ్జ అంటే క్యాన్సరస్ ట్రీట్మెంట్స్ ఇట్లాగా. శుక్రధాతు అంటే ఇన్ఫర్టిలిటీ. ఇట్లా మనం అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వచ్చేసరికి మలక్రియాస్ అంటే ప్రాపర్ ఎలిమినేషన్ ఆఫ్ మలాస్.
అంటే మూత్ర విసర్జన. ఇప్పుడు నెఫ్రాలజీలో ఉందనుకోండి, మనం సరిగ్గా మూత్రం గనక ఆగిపోయిందనుకోండి, ఇట్స్ ఫస్ట్ ఇండికేషన్ అనమాట. మనం ఏమైనా పరీక్షలు చేసుకోవాలి. మనం దేనికని మన మూత్రం ఆగిపోయింది. కాన్‌స్టిపేషన్ రైజ్ అయిందనుకోండి, అసలకి చాలా జబ్బులకి కాజిటివ్ ఫ్యాక్టర్ అనమాట. అది ఒక క్రానిక్ లెవెల్‌లో డెవలప్ అయిందనుకోండి, అది దానికి కారణం ఏంటనేది మనం తెలుసుకోవాలి. అదొచ్చేసరికి బాడీ ప్రకారంగా. ఇంకోటొచ్చేసరికి మానసిక కారణాసు. ప్రసన్న ఆత్మ, ఇంద్రియ. మన మనస్సు అనేది ప్రసన్నంగా ఉండాలి. ఇంద్రియాస్, పంచ జ్ఞానేంద్రియాస్, 5 సెన్సరీ ఆర్గాన్స్ ఇవన్నీ గూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. ఇంకోటొచ్చేసరికి ప్రసన్న ఆత్మ, ఇంద్రియ, మనః. మనః అంటే మనస్సు. మన మనసు గూడా ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో, అప్పుడు ఇట్స్ కాల్డ్ యాజ్ కంప్లీట్ హెల్త్. ఇక్కడ మనం అర్థం గనక చేసుకుంటే, స్టార్టింగ్ ఫ్రమ్ జీనోమ్ లెవెల్ దగ్గర నుంచి, ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ మానసిక రోగాస్ అన్నీ గూడా ఒక డెఫినిషన్‌లో చెప్పారు. ఇట్స్ బ్యూటీ ఆఫ్ ఆయుర్వేద. మనమొచ్చేసరికి ఈ రోజుల్లో ఏమన్నా జబ్బులు గనక వస్తే సూపర్ స్పెషాలిటీ కింద ఒక్కొక్క డాక్టర్ దగ్గరికి వెళ్లి మనం చూపించుకుంటున్నాం. అట్లానే ఈ శ్లోకంతో కాకుండా మన బ్రాంచెస్ ఉన్నాయి. మా ప్రసూతి వైద్యము, జనరల్ మెడిసిన్, సర్జరీస్, కౌమార భృత్యము, ఇట్లాగా రసశాస్త్ర, భైషజ్య కల్పన, ఇట్లా మానసిక రోగాస్ ఇవన్నీ గూడా ఉన్నాయి. కానీ ఒక సెంటెన్స్‌లోనే ఇంత డెప్త్‌గా చెప్పిన ఒక శాస్త్రం ఒక్కటే ఆయుర్వేదము. హ్మ్. సో, ఆయుర్వేదం అనేది ఎలా హోల్సమో మీరు జెప్పారు. అందులో మీ స్పెషలైజేషన్ కార్డియాలజీ అంటున్నారు మీరు. అవును సార్. సో, అదెలాగా? అంటే అది మీరు ఎంచుకొని మీరు చేసిందా? లేకపోతే ఎట్లా? హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? కార్డియాలజీ వచ్చేసరికి మనం ప్రత్యేకంగా ఎంచుకోవాల్సిన అవసరం లేదండి. అది 5000 సంవత్సరాల క్రితమే హృదయ రోగాస్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఈ రోజుల్లో అది ఎక్కువైపోయింది. ఒకప్పుడు చాలా తక్కువుండేది. ఊరికి ఒకళ్ళు బైపాస్ సర్జరీ చేపించుకునేవాళ్ళు. అమ్మో! వాళ్ళకి బైపాస్ సర్జరీ చేపించుకున్నారు, గుండె ఆపరేషన్ చేపించుకున్నారంటే ఏదో గొప్పగా కాదు. చాలా ప్రమాదకరంగా చూసేవాళ్ళం. కానీ ఈ రోజు వచ్చేసరికి చైల్డ్‌హుడ్ దగ్గర నుంచి అందరూ గూడా చాలా సఫర్ అవుతా ఉన్నారు. సడెన్ కార్డియాక్ డిసీజెస్ తోటి సడెన్ ఎమర్జెన్సీస్ ఏర్పడతా ఉన్నాయి. రిపీటెడ్‌గా మళ్ళీ స్టంట్లు ఏపించుకున్నా, బైపాస్‌లు చేపించుకున్నా గూడా వాళ్ళు వృత్తిని కోల్పోతున్నారు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ కోల్పోతా ఉన్నారు. ఇక్కడ ఫైనాన్షియల్‌గా ఆ యొక్క కార్డియాక్ డిసీజెస్ ఎనకాల చాలా కోల్పోతున్నారు. ఇటు లైఫ్ పోతా ఉంది. అటు ఫైనాన్షియల్‌గా గూడా లాస్ అవుతా ఉన్నారు. ఇక్కడ మనకొచ్చేసరికి ఆయుర్వేదిక్ బెస్ట్ థీమ్ చెప్పారనమాట. మనకు 5000 సంవత్సరాల క్రితమే గుండె జబ్బులు చెప్పారు. దాంట్లో మనం సక్సెస్ కాలేమా? డయాగ్నోస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తక్కువ ఖర్చుతోటి గుండె జబ్బుల్ని మనం రోగ నిర్ధారణ చేయలేమా? అట్లాగనే స్టంట్ పడకుండా, బైపాస్ సర్జరీలు చేయకుండా మనం ట్రీట్మెంట్స్ ఇవ్వలేమా? అని ఎంచుకొని నేను స్పెషలైజేషన్‌లాగా కార్డియాక్ డిసీజెస్ ట్రీట్ చేస్తాను. మీరిప్పుడు ఇదే ఫీల్డ్‌లో ఉన్నారు గాబట్టి, అసలు లోకంలో ఇప్పుడు కార్డియాక్ ప్రాబ్లమ్స్ అనేది తమరు ఎన్ని సంవత్సరాల నుంచి సర్వీస్‌లో ఉన్నారు? దాదాపు 15 ఇయర్స్. ఎలా ఉంది సార్ లాస్ట్ ఒక దశాబ్దం కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఎలాగున్నాయి జనాల్లో మీ అంచనా ప్రకారం? ఎప్పుడైతే ఆహారపు అలవాట్లు మారతాయో చాలా రకాల జబ్బులొస్తాయి. ఎప్పుడైతే ఆహారపు అలవాట్లు మారినప్పుడు ఈ మెటబాలిజం ఎప్పుడైతే ఆల్టర్ అవుతుందో, అంటే మెటబాలిజం అంటే ఒక ఆర్గాన్ లెవెల్‌లో ఉంటుంది. లేకపోతే అగ్ని లెవెల్‌లో ఉంటుంది. అంటే ఎథెరోస్క్లెరోటిక్ చేంజెస్ కూడా ఒక మెటబాలిజం కిందే మనం పరిగణించాలి. ఒబెసిటీ గూడా మెటబాలిజం కింద పరిగణించాలి. థైరాయిడ్ కేసు, అట్లానే డయాబెటిస్ కేసెస్ ఇవన్నీ కూడా ఎక్కువవుతా ఉన్నాయి. ఇవన్నీ ఎక్కువయ్యేటప్పుడు ఇట్ ఆల్టర్ ది అదే విధంగా దాని ఇంపాక్ట్ అనేది కార్డియోవాస్కులర్ డిసీజెస్ మీద కంపల్సరీ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ అనేది వాళ్ళు ఎంచుకున్న ఆహారపు అలవాట్లు, వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఎంత బలంగా ఉన్నాయి అనేది చూసుకుంటే, అంత ఎర్లీగా కార్డియోవాస్కులర్ డిసీజెస్ అనేది డయాగ్నోస్ అవుతా ఉన్నాయి. జనాల్లో ఎలా ఉంది సార్? అంటే అది చాలా ప్రమాదంకరంగా ఉంది. అంటే ఒక కార్డియాక్ డిసీజెస్ గురించి తక్కువ నాలెడ్జ్ ఉందనే అనుకోవాలి. ఒక రకంగా చెప్పుకోవాలంటే. ఎందుకంటే గుండె జబ్బులు వచ్చినియి అంటే, అమ్మో! ఇది నా ప్రాణం పోతుంది అన్న ఆ ఒక్క దాంట్లోనే భయపడుతున్నారు గానీ, గుండె జబ్బుల గురించి రెండో యాంగిల్‌లో అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే ఒక గుండె జబ్బు వచ్చింది అనంటే, ఒక గుండెపోటొచ్చి హాస్పిటల్‌కెళ్ళి ఒక పేషెంట్‌కి ఒక 2 బ్లాక్స్, ఒక 1 బ్లాక్ ఉంది అనంటే, దీనిని స్టంట్ ఎయ్యాలి, లేకపోతే బైపాస్ చెయ్యాలి అన్నప్పుడు భయపడిపోతా ఉన్నాడు. ఎట్ ద సేమ్ టైము దాని గురించి తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రాపర్‌గా ఆ పేషెంట్‌కి, పేషెంట్ బంధువులకి చేరటం లేదని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే, ఆ టైంలో ఎవరైతే ఇది స్టంట్ ఎయ్యాలా అంటారో, లేకపోతే స్టంట్ చేపించుకుంటారో, మరలా బ్లాక్స్ అవుతా ఉన్నాయి. దాని గురించి ఆలోచించట్లేదు. మరలా బైపాస్ చేపించుకున్నా గూడా, మరలా అతనికి
రిపీటెడ్ బ్లాక్స్ అవుతా ఉన్నాయి. రిపీటెడ్‌గా బ్లాక్స్ అవ్వటం వల్ల గుండె యొక్క శక్తి కోల్పోయి కార్డియోమయోపతి కింద కన్వర్ట్ అవుతా ఉంది. ఇట్లాగా రిపీటెడ్‌గా జబ్బుల బారిన పడతానే ఉన్నారు. కానీ ఏం చేస్తే స్టంట్ ఏసుకోకుండా ఉండొచ్చు? ఏం చేస్తే ఎటువంటి మందులు తీసుకుంటే బైపాస్ సర్జరీ అవసరం లేకుండా ఉంటుంది? ఏం చేస్తే మళ్ళా రిపీటెడ్‌గా మనం కార్డియాక్ బ్లాక్స్‌ను ఎదుర్కోకుండా ఉంటాము. హెల్తీగా మన హార్ట్‌ని ఉంచుకోగలుగుతాము అనేది ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది అని నేను ఈరోజు ఇక్కడికొచ్చానండి. జనాలకు భయం ఎక్కువవుతుందనేది హ్మ్. ఒక వాస్తవం. కానీ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కూడా జనాల్లో పెరుగుతున్నాయి గదా! అంటే మనం అవును. ఇంతకుముందు ఎప్పుడు గూడా మన చిన్నప్పుడు ఒక గుండె జబ్బు అనేది మనం ఒక 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 50 గూడా గాదు. ఇంకా 60, 70 అవును. సంవత్సరాల పైబడ్డ వాళ్ళకి మాత్రమే మేము విన్నాం. మా చిన్నప్పుడు గూడా అలాగే ఎవరో సినిమా యాక్టర్ అంటే ఎవరో అవును. పెద్దగా వయోవృద్ధులు లేకపోతే అవును. కనీసం ఒక 60+ ఉన్న వాళ్ళకి అతనికి హార్ట్ ఆపరేషన్ జరుగుతుందంట. అవును. అలా వినేవాళ్ళం. కానీ వాళ్ళ 40 ఇయర్స్ లోపల వాళ్ళు కూడా చాలామంది కొన్ని వీడియోస్ ఉన్నాయి. క్రికెట్ ఆడుకుంటూ కొలాప్స్ అవ్వటం, డాన్స్ ఏస్తూ కొలాప్స్ అవ్వటం. ఇలా చూస్తున్నాం గదా! సో, వాళ్ళ భయంలో ఎంతో కొంత నిజమనేది ఉంది గదా అండి. ఉందండి. భయమంటూ ఉంది. కానీ ఆ భయం ఎట్లాగా ఉండాలంటే, ఏం చేస్తే ఆ గుండె జబ్బుల బారిన పడకుండా ఉండాలి. హ్మ్. ఏం చేస్తే కొంతమందొచ్చేసరికి ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంటారు. వాళ్ళ తాతకో, తండ్రికో, లేకపోతే మావయ్యకో, వాళ్ళ అమ్మగారికో వీళ్ళకి ఇట్లాగుంటుంది గుండె జబ్బులు. ఫ్యామిలీ హిస్టరీలో ఇట్లాగున్నప్పుడు వీళ్ళ తర్వాత ప్రోజని అంటే పిల్లలు గూడా, కుటుంబ సభ్యులు గూడా గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఉంటుందని అంటారు. కానీ అందులో గూడా ఎర్లీగా గుండె జబ్బుల బారిన పడకుండా ఉండొచ్చా? లేకపోతే కొంచెం లేట్‌గా అంటే మీరన్నట్టు 50 సంవత్సరాల తర్వాత, 60 సంవత్సరాల తర్వాత గుండె జబ్బులు బారిన పడటానికి అంటే ఆ ఆవశ్యకత ఉన్నప్పుడు మనం ఏం చేస్తే అది డిలే చేయొచ్చు. గుండె జబ్బులు రాకుండా ఉండటానికి. అంటే మీరు మాట్లాడుతుంది ఇప్పుడు అది. ఆయుర్వేదం ప్రకారం ప్రివెంటివ్ మెడిసిన్ యాహ్! అంటున్నారు. ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ యాస్పెక్ట్ గూడా. ఓకే. ఒక పేషెంట్‌కి బ్లాక్ అయినప్పుడు క్యూరేటివ్ ట్రీట్మెంట్ కంపల్సరీ అవసరమవుతుంది. పేషెంట్‌కి వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో గుండె జబ్బులు ఉన్నప్పుడు అతనికి లేకపోతే ఒబెసిటీనో, లేకపోతే థైరాయిడో, షుగరో, లేకపోతే హైపర్‌టెన్షన్ ఉన్నప్పుడు గుండె జబ్బులు, గుండె రక్తనాళ బ్లాక్ అవ్వకుండా ఏం చేస్తే అతనికి దీనికి ఫేస్ చేయకుండా ఉంటాడు. ఇక్కడ 2 యాస్పెక్ట్స్ ఇంపార్టెంట్ అండి. ఒకటొచ్చేసరికి ప్రివెంటివ్ యాస్పెక్ట్, ఒకటొచ్చేసరికి ట్రీట్మెంట్ యాస్పెక్ట్. ఇంకొకటొచ్చేసరికి ఎమర్జెన్సీ యాస్పెక్ట్ గూడా. ఎమర్జెన్సీ కూడా డీల్ చేయగలరా మీరు? ఎమర్జెన్సీలో వచ్చేసరికి ఒక పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేస్ గురించి చెప్తాను. ఒక పేషెంట్ గుండెపోటుతోటి అల్లోపతి హాస్పిటల్‌కి వెళ్ళాడు. అతను థ్రాంబోలిస్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. యాంజియోగ్రామ్ చేపించుకున్నారు. ఒక రక్తనాళం 90% బ్లాక్ అయిందండి. మీకు ఎమర్జెన్సీగా స్టంట్ ఎయ్యాలి అని అంటారు. ఆ పేషెంటు ఆ 90% బ్లాక్ ఉన్న దాంతోటి ఏం చేస్తే స్టంట్ వేయకుండా మందులతోటి తగ్గించవచ్చు. ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ. అంటే డైరెక్ట్‌గా ఒకసారి గుండెపోటు రాంగానే మన దగ్గరికి రారు. ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి. ఫస్ట్ వాళ్ళు అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ తోటి థ్రాంబోలైటిక్ థెరపీ తీసుకుంటారు. ఇట్స్ ఓకే. కానీ నెక్స్ట్ స్టెప్ అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటి? డయాగ్నోస్ ఆఫ్ ది బ్లాక్స్. ఆ టైంలో ఆ 90% బ్లాక్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తే స్టంట్ లేకుండా మనం అది తగ్గించొచ్చు ఆ పర్సెంటేజ్‌ని. 90% ఉన్నదాన్ని 50%కి తగ్గించడము, 40% తగ్గించడం. అంటే ఇక్కడ ఏం ఆలోచించాలంటే ఎవరికైనా సరే ఏదో ఒక రోజులో, 10 రోజుల్లో, 1 మంత్‌లో బ్లాక్ ఏర్పడదు. కొన్ని రోజులుగా ఏ మెటబాలిక్ డిసీజెస్ లేకపోతే చాలా సంవత్సరాలు పడుతుంది. కానీ ఎవరిలో అయితే స్మోకింగు, ఆల్కహాలు, లేకపోతే థైరాయిడు, డయాబెటిస్, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఇట్లాగ ఉంటాయో వాళ్ళలో తొందరగా రావటానికి అవకాశం ఉంటుంది. అంటే ఒకటి డాక్టర్ గారు నేను ఒక సింపుల్‌గా ఇక్కడి నుంచి మనం డైసెక్ట్ చేసుకుంటూ హ్మ్. అడుగుదాం. హ్మ్. ఒక వ్యక్తికి హార్ట్ ప్రాబ్లమ్ వచ్చింది హ్మ్. అనేది ఎలా తెలుస్తుంది? ఒక మోడ్రన్ ప్రపంచంలో అంటే అతనికి కొంచెం ఆయాసం ఉండటం గానీ, అవును. కొంచెం కొంచెం ఏదో ఒకటి ఫస్ట్ అది గ్యాస్ ప్రాబ్లమ్ అనుకోని, అవును. అది తరచూ ఏర్పడితే అతను ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికెళ్ళటం. సో, ఈసీజీ హ్మ్. అంటే నేను ఆ ఫ్లో చార్ట్ చెప్తున్నాను అవును. ప్రాసెస్‌లో. ఈసీజీ తర్వాత 2డీ ఎకో. 2డీ ఎకోలో చాలా యూనో భయంకరమైన చేంజెస్ కనబడితే అసలు టీఎంటీ చెయ్యాలా? లేదా డైరెక్ట్‌గా అవును. యాంజియోగ్రామ్‌కెళ్ళటమా? సో, యాంజియోగ్రామ్ చేసి నిర్ధారిస్తారు. అవును. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక 60% బ్లాకు ఒక వాల్‌లో ఉంది. రెండో వాల్‌లో ఒక 45% ఉందని అనుకుందాం. హ్మ్. ఆ స్టేజ్‌లో అతనికి ఇప్పుడు మోడర్న్ డాక్టర్స్ చెప్పేది ఏంటంటే స్టంట్ ఎయ్యాలి. హ్మ్. ఫస్ట్ అది హ్మ్. యాంజియోప్లాస్టీ చేసి హ్మ్. అక్కడున్న పూడికని తీసేసి అక్కడ ఒక మెడికేటెడ్ స్టంట్ ఏస్తారు. హ్మ్.
లేదా ఇంకా ఎక్కువ జరిగింది 2 వెజల్స్ అనేవి కంప్లీట్లీ 80, 85, 90% బ్లాక్ అయిందంటే అప్పుడు వాళ్ళు బైపాస్ అని ఒక గ్రాఫ్టింగ్ చేస్తారు. ఇది అవును. ఇప్పుడు మోడర్న్ మెడిసిన్‌లో ప్లస్ అది చేసిన అవును. తర్వాత ఇంకా రెగ్యులర్‌లీ మీరు బ్లడ్ థిన్నర్స్ మీద ఉండాలి. అవును. అదే కదా సార్? అవును. ఇప్పుడు మీరు ఫస్ట్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్‌లో చెప్పారు. హ్మ్. మా ఫ్యామిలీలో కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హ్మ్. మా తాతగారు, హ్మ్. వారి తండ్రి గారు, హ్మ్. మా తాతగారు తమ్ముళ్ళు, మా ఫాదర్ జనరేషన్‌లో హ్మ్. వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి. హ్మ్. నెక్స్ట్ జనరేషన్‌కి ఎంతవరకు హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి? అది మీ చేతిలోనే ఉంటుంది. మీరు హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వలేదనుకోండి 30 ఇయర్స్‌లోనే రావచ్చు. మీరు హెల్తీ లైఫ్ స్టైల్ ఒక 50% ఫాలో అయ్యారనుకోండి 40స్‌లో రావచ్చు. పూర్తిగా మీరు ఫాలో అయ్యారనుకోండి నార్మల్‌గా యాజ్ యూజువల్‌గా అందరికి ఎట్లాగైతే వస్తుందో ఒక 60 ఇయర్స్ తర్వాత అట్లాగా రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎంతో కొంత ఈ యొక్క వాస్కులరైజేషన్ అనేది ఏర్పడుతుంది. ఒక ఏజ్ ఫ్యాక్టర్ వలన. ఒక ఏజ్ వచ్చిన తర్వాత. కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఎర్లీగా వస్తుంది. దాన్ని ప్రివెంట్ చేసుకునేది ఒక గైడెన్స్ ఇచ్చేది ఒక డాక్టర్. అది పాటించాల్సింది పేషెంట్. అదే అంటే ఇందులో నేను అడుగుతుంది జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అనేది నేను అవును. మిమ్మల్ని అడుగుతున్నాను. అవును. సో, వాళ్ళ జన్యుపరంగా వాళ్ళలో కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉంటే, అవును. ఒక వ్యక్తి అసలు నార్మల్ వ్యక్తి అండి. హ్మ్. ఏదో హ్మ్. నార్మల్ భోజనం చేస్తూ హ్మ్. నార్మల్‌గా ఉన్న వ్యక్తికి హ్మ్. కంప్లీట్‌లీ దాన్ని అవాయిడ్ అయితే చేయలేడుగా? కంప్లీట్‌గా అవాయిడ్ చేయటం కుదరదు. కానీ దాన్ని డిలే చేయొచ్చు. ఓకే. ముందులో రాకుండా. ఇప్పుడు ఒక ఒక తండ్రికి ఒక 45 ఇయర్స్ ఏజ్‌లో కార్డియాక్ అరెస్ట్ అయింది. స్టంట్ ఏశారనుకోండి. వాళ్ళ కొడుక్కి 45 ఇయర్స్‌లోనే రావాల్సిన అవసరం లేదు. అతను పూర్తి జాగ్రత్తలు గాని పాటించాడనుకోండి ఆహార నియమాలు అవన్నీ గూడా, అతనికి 50స్ తర్వాత రావచ్చు. లేపోతే 60స్ వరకు గూడా ఎడ్యుకేట్ చేయొచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి నేను చెప్తానండి. అంటే ఇక్కడ పేరు తీయగూడదు. సినీ ఇండస్ట్రీలోనే ఒక పెద్ద యాక్టర్ వచ్చేసరికి బైపాస్ జరిగింది. అతను అమెరికా ఎళ్లి చేపించుకున్నారు. కానీ వాళ్ళ ఫ్యామిలీలో హిస్టరీలో ఇప్పటి వరకు గూడా కార్డియాక్ అరెస్ట్ అని కాదు. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే ఇంత ఇంత ఒక 50స్, 60స్‌లో గూడా హెల్తీగా ఉన్నారు. ఇట్స్ ద మ్యాటర్. కన్సిడరబుల్ పాయింట్ అనమాట. ఇక్కడ ఏందంటే అందరూ ఆలోచించేది ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. బ్రీఫ్‌గా చెప్తున్నాను. అందరూ గూడా గుండెపోటు రావటానికి, గుండె రక్తనాళాలు బ్లాక్ అవ్వటానికి కొలెస్ట్రాల్ అనుకుంటారు. కొలెస్ట్రాల్‌తో పాటు ఇన్‌ఫ్లమేషన్ ఈస్ ద మేజర్ మార్కర్. ఇన్‌ఫ్లమేషన్ ఎప్పుడైతే ఎక్కువగా మన లైఫ్ స్టైల్ వలన మనం తీసుకునే ఆహారం ద్వారా మనం స్ట్రెస్, స్ట్రెయిన్‌కి గురవుతాం గదా! ఇన్‌ఫ్లమేటరీ మార్కర్స్ పెరుగుతాయన్నమాట. ఆ పెరిగినప్పుడు ఏమవుతుందంటే, మన రక్తనాళాల్లో ఉన్నటువంటి యొక్క ఫ్యాట్ అనేది ఎప్పుడైతే ఇది ఉంటుందో, అది ఇన్‌ఫ్లమేషన్‌కి ఏమవుతుంది? వాపొస్తుంది కదా! హ్మ్. వాపొచ్చినప్పుడు, ఆ వాపనేది రక్తనాళాల్లో ఏర్పడేసి నేరో అయిపోతుంది. ఆ 100% ఫ్లో ఉన్నది ఒక 70% నేరో అయిపోయిందనుకోండి. ఎప్పుడైతే అతని యొక్క ఫుడ్ హ్యాబిట్స్ సరింగా లేవో, లేపోతే స్మోకర్ అయ్యుండి, లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్ డయాబెటిస్ వలన ఉందనుకోండి, ఆ బ్లడ్ నార్మల్ థిక్‌నెస్ కన్నా కూడా ఆ థిక్‌నెస్ గనుక పెరిగిందనుకోండి, ఆ 30% బ్లాక్ అవుతుంది. ఆ 30% బ్లాక్ అనేది ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో, అప్పుడు అతనికి గుండెపోటొస్తుంది. అడ్మిట్ అవుతాడు. కానీ కొంతమందికి ఫ్రీక్వెంట్‌గా వాళ్ళ యొక్క కార్డియాక్ స్టేటస్ చాలా స్టేబుల్‌గా ఉంటుంది. బలంగా ఉంటుంది. అటువంటి వాళ్ళలో గుండెపోటుని కూడా తట్టుకొని నిలబడతారు. ఆ 30% ఫ్లోలో ఏమవుతుంది ఆ యొక్క బ్లడ్ క్లాట్ అనేది ఫ్లో ఎళ్ళిపోతుంది. వచ్చి అట్లాగా ఎళ్ళిపోతుంది. అది తట్టుకొని నాకేం లేదులే గ్యాస్ ట్రబుల్ అనుకుంటారు ఎళ్ళిపోతారు. కానీ అటువంటి వాళ్ళలో వచ్చేసరికి నిదానంగా మరలా రిపీట్ అయిందనుకోండి, ఆ యొక్క మైనర్ అటాక్స్ వచ్చినప్పుడు గుండె దెబ్బతింటా ఉంటుందనమాట. అటువంటి వాళ్ళలో వచ్చేసరికి ఎవరిలో ఫుడ్ హ్యాబిట్స్ ఇర్రెగ్యులర్‌గా ఉంటాయి. డయాబెటిక్స్ లేకపోతే ఒబెసిటీ వాళ్ళు ఇట్లాగా ఇట్లాగ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు చాలా కన్సిడరబుల్ చేయాలి ఇవన్నీ గూడా. జాగ్రత్తలు తీసుకుంటే ఆ ఇన్‌ఫ్లమేటరీ మార్కర్స్ అనేది పెరగకుండా ఉంటాయి. ఆ 70% ఏదైతే నారో అయిపోతుందో, ఆ 70% మనం తగ్గించామనుకోండి, ఏదో ఒక రోజు మన ఫుడ్ హ్యాబిట్స్ మనం బయట తీసుకున్నామనుకోండి, ఓన్లీ 30% ఆ యొక్క బ్లడ్ థిక్‌నెస్ పెరిగిందనుకోండి, దానికి పెద్ద ప్రాబ్లమే రాదు. నార్మల్‌గానే ఇట్స్ బికాజ్ ఆఫ్ ఇన్‌ఫ్లమేషన్. ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో చాలా మంచి మందులున్నాయి. ఇన్‌ఫ్లమేషన్ తగ్గించుకోవడానికి అల్లోపతిలో యాంటీబయాటిక్స్, నాన్ స్టెరాయిడ్ ఎన్‌ఎస్ఏఐడీస్ అంటారు. నిప్పు బిళ్ళలు. అవే ఉన్నాయి. అంతకుమించి ఏమీ లేవు. ఇప్పుడు ఆ 30% బ్లాక్‌లో మనం 70% నారో అయిపోయింది. 30% బ్లాక్‌లో ఫ్లో అవ్వటానికే బ్లడ్ థిన్నర్స్. ఆ 70% ఏదైతే బ్లాక్ అయిందో దాన్ని తగ్గించట్లేదు. మీకు అర్థమైంది ఇక్కడ. ఆ 70% ఎక్కడైతే బ్లాక్ అయిందో అక్కడ స్టంట్ ఏస్తున్నారు. ఓపెన్ జేస్తున్నారు. ఆ ఇన్‌ఫ్లమేషన్ అక్కడే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైము
ఆ యొక్క బ్లడ్ థిన్నింగ్ ఏదైతే ఉంటుందో, ఆ బ్లడ్ థిన్నింగ్ వలన బ్లడ్ ఫ్లో అవుతుంది అంతే. మీ న్యాచురల్‌గా మీ శరీరంలో ఉన్నటువంటి జబ్బుని తగ్గించట్లేదు. ఆ ఎమర్జెన్సీస్‌లో స్టంట్ గాని, బైపాస్ గాని ఏస్తన్నారు. మరలా అందుకనే రిపీటెడ్‌గా బ్లాక్స్ అవుతా ఉన్నాయి. మరలా రిపీటెడ్‌గా బ్లాక్స్ అవ్వటం వలన ఈ యొక్క గుండెకి సంబంధించినటువంటి కొల్లేటరల్ సిస్టమ్ గూడా, కొల్లేటరల్ సర్క్యులేషన్ గూడా చాలా బాగా గట్టిపడిపోయి, అది గూడా చేసుకోనంత తీవ్ర స్థాయిలో ఎళ్ళిపోయి కార్డియాక్ ఫెయిల్యూర్‌లోకెళ్ళిపోతున్నారు. ఇచ్ఛిమిక్ కార్డియోమయోపతి. సో, నేనొక లేమన్ క్వెషన్ అండి. అక్కడ ఆ రక్తనాళాలు పూడుకుపోవటం అనేది అది ఫ్యాట్ వల్ల జరుగుద్దా? కాల్సిఫికేషన్ వల్ల జరుగుద్దా? ఫ్యాటే ఎక్కువగా ఇదైపోయిందనుకోండి, హార్డ్‌గా అయిపోతుంది. దాన్నే కాల్సిఫికేషన్ అంటారు. యాక్చువల్‌గా ఫ్యాట్ వల్ల కాకపోయినా గూడా ఏజ్ పెరిగే కొద్దీ గూడా కాల్సిఫికేషన్ జరుగుతాయి. బోన్‌లో ఎట్లాగైతే కాల్సిఫికేషన్ జరుగుతాయో, ఆర్టరీస్‌లో గూడా, మాంసంలో గూడా కాల్సిఫికేషన్ జరుగుతా ఉంటాయి. బాడీ టిష్యూస్ అన్నీ కాల్సిఫికేషన్ జరుగుతాయి. ఇప్పుడు మన హెయిర్ ఉంది. హెయిర్ ఉన్నప్పుడు హెయిర్ ఒక యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు హెయిర్ చూడండి ఎంత థిక్‌గా ఉంటుంది. బ్లాక్‌గా, షైన్‌గా ఉంటుంది. ఒక ఏజ్ పెరిగే కొద్దీ హెయిర్ గూడా చాలా థిన్‌గా అయిపోతుంది. షైన్ గూడా తగ్గిపోతుంది, బ్లాక్‌నెస్. అట్లాగనే బాడీ టిష్యూస్ గూడా అంతే. కాబట్టేసి ఆ యొక్క కాల్సిఫికేషన్ మీరన్నారు చూడండి. ఆ కాల్సిఫికేషన్ గనక మందంగా బాగా గట్టిగా స్ట్రాంగ్ అయిందనుకోండి, ఈవెన్ స్టంట్ ఎయటానికి గూడా పనికిరాదు. అది గట్టిగా ఉంటుంది కదా! అది నేరో ఓపెన్ అవ్వదు అది. అప్పుడేం చేస్తారంటే వాళ్ళు వేరే ప్రొసీజర్స్ తోటి ఆ కాల్సిఫికేషన్ బాగా స్ట్రాంగ్‌గా ఉన్నటువంటి కాల్సిఫికేషన్‌ని రబ్ చేసేసి మళ్ళీ అక్కడ చేస్తారు. అంటే యాంజియోప్లాస్టీ చేస్తే పోదా అది? యాంజియోప్లాస్టీ చేయటానికి కూడా ఆ యొక్క గైడ్ వైర్ అటు పక్కకి వెళ్ళదు. స్ట్రాంగ్‌గా ఉంటుంది కదా! బెలూన్ ఓపెన్ అవ్వదు కదా! అవును. అర్థమైందా? స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు వేరు, ఆ స్మూత్‌గా నేచర్ ఉన్నప్పుడు వేరు. స్మూత్ నేచర్ ఉన్నప్పుడు వాళ్ళు స్టంట్ ఏసుకొని బెలూన్ ఓపెన్ చేస్తారు. అప్పుడు ఓపెన్ అయిపోతుంది ఏదైతే బ్లాక్ అయ్యిందో ఆ యొక్క ఆర్టరీ. కానీ అక్కడ కాల్సిఫికేషన్ ఉన్నప్పుడు కొంతమందిలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా! డయాబెటిస్ ఉన్నప్పుడు, స్మోకర్స్ ఉన్నప్పుడు వాళ్ళలో గట్టిగా ఏర్పడుతుంది. అప్పుడేమవుతుందంటే అది స్టంట్ ఎయటానికి గూడా కాకుండా వేరే ప్రొసీజర్స్ ద్వారా ఆ యొక్క కాల్సిఫికేషన్‌ని తగ్గిచ్చేసి ఇచ్చేస్తారు. అట్లాంటి కాల్సిఫికేషన్సే నంబర్ ఆఫ్ సైట్స్‌లో గనక ఉన్నాయనుకోండి, బైపాస్ గ్రాఫ్టింగ్ చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలండి. ఇప్పుడు మీరు ఒక పద్ధతి చెప్పారు అసలు ఎగ్జాక్ట్‌లీ ఒక హార్ట్ అటాక్‌కి, ఒక హార్ట్ ఇష్యూస్‌కి జరిగే ప్రొసీజర్ చెప్పారు. ఇప్పుడు ఇక్కడ 3 ఒకటి ప్రివెంటివ్. ఇప్పుడు ఒక వ్యక్తి ఆహార అలవాట్లు బాలేదు. ప్లస్ జన్యుపరంగా వారి కుటుంబంలో హార్ట్ డిసీజెస్ అనేది ఉంది. అతను మీ దగ్గరికి ఏ స్టేజ్‌లో రావాలి? అతన్ని మీరు ఎలా హెల్ప్ చేస్తారు? జన్యుపరంగా అంటే ఇప్పుడు ఒకళ్ళ డయాబెటిస్ ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. వన్స్ డయాబెటిస్ డయాగ్నోస్ అయినప్పుడు. ఇంకోటొచ్చేసరికి హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు జాగ్రత్తలు పడాలి. అన్‌కంట్రోల్డ్ హైపర్ టెన్షన్‌గా కన్వర్ట్ అవ్వకముందు. ఇంకోటొచ్చేసరికి ఎప్పుడైతే లిపిడ్ ప్రొఫైల్ ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ వల్ల ఎప్పుడైనా జనరల్ ప్రొసీజర్స్‌లో వాళ్ళ టెస్ట్‌ల్లో లిపిడ్ ప్రొఫైల్ ఎలివేట్ అయ్యి ఉన్నప్పుడు, అప్పుడు మనం ఆ ఇంపాక్ట్ అనేది కరోనరీ ఆర్టరీ డిసీజ్ లాగా కన్వర్ట్ అయిందా లేదా అనేది కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడు రావాలి అనుకున్నప్పుడు ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఇక్కడ డయాగ్నోస్ చేయొచ్చు. అంటే అలోపతి లాగా ఈసీజీ, ఎకో, ట్రెడ్‌మిల్, కరోనరీ యాంజియోగ్రామ్ కాకుండా ఆయుర్వేదిక్‌లో కూడా ప్రోటోకాల్ ఉంది. దశవిధ పరీక్ష, అష్టవిధ పరీక్ష ఇట్లా డయాగ్నోస్ రూపంలో ఈ కార్డియాలజీలో వచ్చేసరికి మేము నాడీ పరీక్ష ద్వారానే కరోనరీ ఆర్టరీ డిసీజ్‌ని డయాగ్నోస్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ గనక డయాగ్నోస్ అయిందనుకోండి, వాళ్ళకి నాడీ పరీక్ష ద్వారానే, వాళ్ళకి మేము ప్రివెంటివ్ యాస్పెక్ట్‌లో చెప్తాము. సమ్ స్ట్రాంగ్ మెడికేషన్ కాకుండా ప్యారలల్ ట్రీట్మెంట్ తోటి మనం వాళ్ళకి అది ఎక్కువ కాకుండా మనం జాగ్రత్త పడటానికి మనం చెప్తామనమాట. అంటే ఒకవేళ ఒక వ్యక్తి మీ దగ్గరకు ఒక 38, 40 ఇయర్స్‌కొచ్చి అతను కొంచెం మీరు చెప్పిన సలహాలన్నీ పాటిస్తే ఖచ్చితంగా అతను హార్ట్ ప్రాబ్లమ్ అనేది పోస్ట్‌పోన్ చేసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇంకోటి కూడా చెప్తున్నానండి. ఎవరిలో అయితే ఈ యొక్క హైదరాబాద్‌లోని జీనోమ్ ఫౌండేషన్ ఉంది ఒకటి. జీనోమ్ ఫౌండేషన్ వాళ్ళే చెప్పారు. జీనోమ్ టెస్టులు చేసేసి చాలామంది 26% ఆఫ్ పాపులేషన్‌లో ఏ గుండెకి సంబంధించిన మందులు ఏదైతే క్లోపిడోగ్రిల్, ఎటోర్వాస్టాటిన్, ఎకోస్ప్రిన్ ఇవి వాడుతున్నారో అవి పని చేయట్లేదంటున్నారు. రీసెర్చ్ వర్క్‌లో జీనోమ్ ఫౌండేషన్. అప్పుడు వాళ్ళేమి పారామీటర్స్ చెప్పారో తెలుసా? జీనోమ్ పరీక్షలున్నాయి. ఆ జీనోమ్ పరీక్షలు చేయించుకుంటే ఏ మందులు వాడాలి, ఎవరికి ఎంతవరకు పనిచేస్తుంది అనేది వాళ్ళు కంక్లూడ్ చేస్తున్నారు. మేమొచ్చేసరికి వాళ్ళ యొక్క దేహ ప్రకృతి, వాతపిత్త కఫం బేసిక్‌గా చూసుకొని మేము వాళ్ళ యొక్క నాడీ పరీక్ష ద్వారా వాళ్ళ యొక్క ఆర్టరీ యొక్క స్ట్రెంత్ అనేది ఎంతవరకు ఉంది, ఎంతవరకు నారో అయింది, ఎంత డెన్సిటీ, ఎంత వాల్యూమ్ తోటి బ్లడ్ ఫ్లో అవుతా ఉందని చూసుకొని దాన్ని బట్టేసి కరోనరీ ఆర్టరీ డిసీజ్‌ని మనం అంచనా వేయొచ్చు. అర్థమైందండి. సో ఇది బేసిక్, ఇది ప్రివెంటివ్. ఒక వ్యక్తి ఇప్పుడు ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చాడు.
లేదా ఎవరన్నా మామూలుగా అతను థ్రెడ్‌మిల్‌లో పాజిటివ్ వచ్చింది. హ్మ్. తర్వాత థ్రెడ్‌మిల్‌లో పాజిటివ్ వచ్చిన ప్రతివాడు యాంజియోగ్రామ్ చేసుకుంటాడు. అవును. 99% అవును. కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా. సో, యాంజియోగ్రామ్ చేసుకున్నారు. ఎంతో కొంత బ్లాకేజెస్ 30%, 40% ఎంతో అంటే బైపాస్ అంత ఎమర్జెన్సీ లేదు. అవును. ఒక స్టంట్ ఏసుకోవాలి అని చెప్పారు డాక్టర్. అలాంటి వ్యక్తి మీ దగ్గరకొచ్చాడు. మీరేం చేయగలరు ఆ స్టేజ్‌లో? ఇట్స్ ట్రీట్మెంట్ అప్రోచ్ అవ్వాల్సిందే. ఇందులో గూడా ఆయుర్వేదం క్లియర్‌గా చెప్పింది. ప్రివెంటివ్ యాస్పెక్ట్ చెప్పింది. ట్రీట్మెంట్ యాస్పెక్ట్ గూడా చెప్పింది. అట్ ద సేమ్ టైము సక్సెస్ రేట్ గూడా చెప్పింది. ఎప్పుడైతే సన్నిపాత దోషాలు ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుందో, అంటే వాత, పిత్త, కఫము ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువగా స్ట్రాంగ్‌గా ఉందనుకోండి, అది మేనేజబుల్ యాప్య రోగము. అంటే కొంతకాలం పాటు మందులు వాడుకోవాలి. సాధ్య రోగాసుంటాయి. మీరన్నట్టు సింగిల్ వెసెల్ డిసీజెస్ ఉంది చూడండి. సింగిల్ వెసెల్ డిసీజ్ వచ్చేసరికి మన సాధ్య రోగం స్టంట్ ఏయకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైము అన్‌స్టేబుల్ యాంజైనా. అన్‌స్టేబుల్ యాంజైనాలో వచ్చినప్పుడు మనం దాన్ని ఈజీగా మనం ట్రీట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక అన్‌స్టేబుల్ యాంజైనా పేషెంటు కొన్ని రకాల కారణాల వలన, కొన్ని రకాల మందుల వలన అది ఫాలో అయినా గూడా ఆ యాంజైనా అనేది స్టేబుల్ అయిపోయి తర్వాత కరోనరీ ఆర్టరీ డిసీజ్‌గా కన్వర్ట్ అవుతా ఉంది. అర్థమైందండి మీకిప్పుడు? అర్థమైందండి. కరోనరీ ఆర్టరీ డిసీజ్‌లో గూడా సింపుల్‌గా కూడా కాదు. అతను అట్లాగనే మందుల మీద అతని కాన్ఫిడెంట్ ఏంది? నేను మందులు వాడతా ఉన్నాను. నాకు గుండె జబ్బుంది. నేను మందులు వాడతా ఉన్నాను. నాకేం కాదు. కానీ ఒక 1 ఇయర్ తర్వాత ఖచ్చితంగా మరలా సింగిల్ బ్లాక్ అనేది డబుల్ వెసెల్ బ్లాక్‌గా కన్వర్ట్ అవుతా ఉంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. ఒక పేషెంట్‌కి డబ కరోనరీ యాంజియోగ్రామ్ చేశారు. లెఫ్ట్ కరోనరీ ఆర్టరీస్‌లో లెఫ్ట్ ఎల్ఏడీలో 80% బ్లాక్ ఉంది. రైట్ కరోనరీ ఆర్టరీస్‌లో 40% బ్లాక్ ఉంది. లెఫ్ట్ ఎల్ఏడీలో వచ్చేసరికి 90% బ్లాక్ ఉంది కాబట్టి స్టంట్ ఏసుకున్నారు. దీనికొచ్చేసరికి మందులు వాడుకోండి ఇబ్బందేమి లేదు అంటారు. యాక్చువల్‌గా కొంతకాలానికి మోర్ దెన్ 50% పాపులేషన్‌లో ఈ 40% బ్లాక్ అనేది 80%గా మారతా ఉంది. దేనికని వాళ్ళు మందులు వాడతానే ఉన్నారుగా. ఆ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి కావాలి కార్డియాక్‌లో. అప్పుడు అది తెలుసుకున్నప్పుడు ప్రాపర్ మెడికేషన్ వాడినప్పుడు అతను మరలా గుండెపోటుకి బారిన పడకుండా ఉంటాడు. మరలా స్టంట్ ఏపించుకోకుండా ఉంటాడు. అంటే మీ దృష్టిలో మరి 40%, 80% మందులు వాడిన తర్వాత, ప్రొసీజర్ తర్వాత కూడా ఎందుకుంది? ఆహారపు అలవాట్ల వలన? అంతేనండి. ఇట్స్ మెయిన్ ఆహారపు అలవాట్లు రిస్క్ ఫ్యాక్టర్స్. స్మోకింగు, డయాబెటిస్. ఈ రోజుల్లో వచ్చేసరికి పొల్యూషన్ ఈజ్ ద మెయిన్ కాజిటివ్ ఫ్యాక్టర్ గూడా. ఆ పొల్యూషన్‌లో బతికే వాళ్ళు ఎక్కువగా ఈ బ్లడ్ థిక్‌నెస్ పెరుగుతా ఉంది. ఇంకోటి ఒకప్పుడు ఆహారం చాలా బాగుంది. అందుకని ఎప్పుడో ఒకళ్ళు ఆహారం బాగుందంటే మెటబాలిక్ డిసీజెస్ చాలా తక్కువగా డయాగ్నోస్ అవుతాయి. రావు. ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు మన తీసుకునే ఆహారమే సరింగా లేదు అన్నప్పుడు ఇట్స్ డస్ట్‌బిన్ లాగా తయారవుతుంది మన శరీరం. ఒక పేషెంటు ఒక ఎమర్జెన్సీ కింద ఒక సెప్సిస్‌లో అడ్మిట్ అయ్యి మల్టిపుల్ ఆర్గాన్ తోటి డిస్‌ఫంక్షన్ తోటి చనిపోయాడు. ఎండ్ స్టేజ్‌లో. ఒక చివరి దశలో. కానీ ఇప్పుడొచ్చేసరికి ప్రతి మనిషి గూడా విచ్చలవిడిగా ఆహార నియమాలు పాటించకపోవటం వల్ల ఏది పడితే అది తిని అతని లైఫ్ స్టైల్ ఇంప్రాపర్‌గా పెట్టుకోవటం వల్ల మల్టీ డిసీజ్డ్ డిస్‌ఫంక్షన్ లాగా తయారవుతా ఉంది. అంటే షుగర్ ఉండిద్ది, ఇది థైరాయిడ్ ఉండిద్ది, ఒబేసిటీ ఉండిద్ది. అట్లాగనే ఎవరిలో అయితే ఈ యొక్క డయాబెటిస్, థైరాయిడ్, ఈ హైపర్‌టెన్షన్ ఉంటాయో వాళ్ళలో ఆకలి ఉండదు. ఇందాక నేను స్లోగా చెప్పాను చూడండి. సమదోష సమాన అగ్ని. అగ్ని గూడా మన డైజెషన్ అనేది ప్రాపర్‌గా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. ఎందుకంటే మనం తీసుకున్న ఆహారం సరిగ్గా ప్రాపర్‌గా జీర్ణం అవ్వాలి. ప్రక్రియ స్ట్రాంగ్‌గా మంచిగా ఉండాలి సమతుల్యంగా. అది లేనప్పుడు మనం ఏది పడితే అది తిన్నామనుకోండి అది ఇంప్రాపర్‌గా డైజెషన్ అవుతుంది. ఇంప్రాపర్‌గా డైజెషన్ అయినప్పుడు అది ఆమంగా ఫార్మ్ అవుతుంది. అది శరీరంలో నిలవ ఉండి రకరకాల ధాతువుల లెవెల్‌లో అది సెటిల్ అయిపోయి రక్త ధాతువులో గనక ఉందనుకోండి రక్తం యొక్క మందం పెరిగిపోతుంది. అది సెటిల్ అయిపోతుంది రక్తనాళాల్లో. ఇప్పుడు ఇది సెకండ్ స్టేజ్. హ్మ్. ఇప్పుడు మళ్ళీ ఫైనల్ స్టేజ్. ఒక వ్యక్తి లైట్‌గా అసలు యాంజియోప్లాస్టీ, టీఎంటీ, 2D ఎకో స్టేజ్‌కి గూడా కాదు. సడన్‌లీ ఒకరోజు విపరీతమైన ఆయాసం. తీసుకెళ్లారు. ఇమ్మీడియేట్‌లీ ఇంకా యాంజియోప్లాస్టీ చేశారు. యాంజియోగ్రామ్ చేశారు. యాంజియోగ్రామ్‌లో బయటపడింది. 80% బ్లాకేజెస్, 90% బ్లాకేజెస్ బయటపడింది. డాక్టర్ చెప్పేశాడు, "నాయనా ఇక కష్టం. బ్లడ్ థిన్నర్స్ మీద ఉండాలి నువ్వు ఇప్పటి నుంచి"
ఆ మూమెంట్ నుంచి నీకు నెక్స్ట్ ఫ్యూ డేస్‌లో నేను ఆపరేషన్ చేయాలి. లేదా నెక్స్ట్ రోజే చేసేయాలి ఇంక ఆపరేషన్ అని ఒక ఎమర్జెన్సీ అయితే క్రియేట్ అవుతుంది కదా! అవును. అలాంటి వాళ్ళు ఇంకా మిమ్మల్ని ఎలా సంప్రదిస్తారు ఇంకా అలాంటి వాళ్ళు? ఇక్కడే ఎడ్యుకేట్ అవ్వాలండి. 80%, 90% ఎక్కువ వెసెల్స్ బ్లాక్ అయినప్పుడు ఖచ్చితంగా అతనికి క్లినికల్‌గా చాలా ఇబ్బంది ఉంటుంది. అంటే కొంచెం దూరం నడిచిన ఆయాసం ఉండటం, లేకపోతే రెస్ట్‌లో కూడా ఆయాసం ఉండటము, లేకపోతే కొంచెం స్ట్రెయిన్ అయ్యాడనుకోండి పాల్పిటేషన్స్, యాంజైనా డెవలప్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి. అక్కడొచ్చేసరికి డిసీజ్‌ని తగ్గించడానికి మందులు వాడతలేదు. బ్లడ్ థిన్నర్స్ వాడతా ఉన్నారు. బ్లడ్ థిన్నర్స్ అనేది 90% బ్లాక్ అయిందనుకోండి. ఆ 10%లో ఫ్లో అవ్వటానికి బ్లడ్ థిన్నర్స్ ఇస్తున్నారు. అవును. ఆ 90% బ్లాక్‌ని తగ్గించడానికి లేదు అక్కడ మందులు. అట్లా అని చాలామంది సఫర్ అవుతా ఉన్నారు అది అంటున్నాను. కానీ ఇక్కడ ఆయుర్వేదిక్‌లో ది బెస్ట్ దీపన పాచన డ్రగ్స్ ఉన్నాయి. దీపన పాచన అంటే మన డైజెషన్ ఫైర్‌ని పెంచేయి. మనం తీసుకున్న ఆహారం జీర్ణమయ్యేది. అందుకని ఆయుర్వేదిక్ డ్రగ్స్, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ వ్యాధి మూలాల దగ్గర స్టార్ట్ చేస్తామని చెప్పేది. హ్మ్. ఆ లెవెల్‌లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఎట్లాగైతే ఈ యొక్క బ్లడ్ థిన్నర్స్ అంటారు. బ్లడ్ థిన్నర్స్ పెద్ద విషయం కాదండి. మనం రోజు ఆహ్, ఇప్పుడు మనం మజ్జిగ తాగుతాం. ఎక్కువ మంచినీళ్ళు తాగామనుకోండి, సాధారణ స్థితిలోనే ఉండిద్ది బ్లడ్. మనం ఈరోజు గనక మ వాటర్ గనక సఫిషియెంట్‌గా తీసుకోలేదనుకోండి, డీహైడ్రేషన్ అయ్యామనుకోండి, ఖచ్చితంగా బ్లడ్ థిక్‌నెస్ పెరుగుతుంది. కాబట్టేసి ఇక్కడొచ్చేసరికి ఆ యొక్క డ్రగ్స్‌లో డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి. ఆఫ్‌కోర్స్. ఆ డ్రగ్స్‌లో డిఫరెంట్ ఎంత పర్సెంటేజి, ఎంత యాక్టివ్‌గా బ్లడ్ థిన్నింగ్ అనేది ఆ డ్రగ్స్‌లో ఉన్నాయి. కానీ ఇక్కడొచ్చేసరికి నేను డిసీజ్‌ని తగ్గించుకునే విధంగా మీరు ఉంటుంది ఇక్కడ ఆయుర్వేదిక్‌లో. అంటే 90% బ్లాక్స్ ఉన్నప్పుడు, ఆ 90% బ్లాక్స్ ఉన్నప్పుడు తగ్గుతా ఉందనుకోండి మనం మందులు మొదలుపెట్టిన తర్వాత, వాళ్ళకి క్లినికల్‌గా ఇంప్రూవ్‌మెంట్ కనిపించాలి. అంటే మీరన్నట్టు ఆయాసం గనక వస్తుందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్ట్‌లోనే ఆయాసం ఉందనుకోండి. రెస్ట్‌లో ఆయాసం లేకుండా ఉండాలి. కొంచెం దూరం నడిచాడనుకోండి 1 కిలోమీటర్లు లేకపోతే 100 మీటర్స్ నడిచినప్పుడు కూడా ఆయాసం రాకుండా ఉండాలి. పాల్పిటేషన్స్ రాకుండా ఉండాలి. యాంజైనా డెవలప్ అవ్వకుండా ఉండాలి. అప్పుడు దాని అర్థం ఏంది? బ్లడ్ ఫ్లో బాగున్నట్టే కదా! ఒక ప్రాపర్ టైం తర్వాత, ఒక కోర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఈ ట్రీట్మెంట్ తర్వాత, వాళ్ళు తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత మరలా వాళ్ళు ఇఫ్ దే ఆర్ ఎఫోర్డబుల్ మరలా ఒక యాంజియోగ్రామో లేకపోతే సిటీ ఇది చేపించుకొని వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ తక్కువుందనేది వాళ్ళు రూల్ ఔట్ చేసుకోవచ్చు ఇక్కడ. కానీ భయం అనే ఒక ఫ్యాక్టర్ ఉంటది కదా డాక్టర్ గారు. ఇప్పుడు మీరు చెప్పేది బానే ఉంది మీ వైపు నుంచి. కానీ ఒక వ్యక్తికి ఆల్రెడీ డాక్టరు అయ్యో! నీ 80% బ్లాక్ అయిపోయిందిరా నాయన. ఒక దాంట్లో ఇంకో దాంట్లోనేమో 75% బ్లాక్ అయిపోయింది. ఇక నువ్వు ఎన్ని రోజులుంటావో గ్యారంటీ లేదని చెప్తారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి. మనకి హెడ్ ఒక్కటే ఇచ్చారు. కళ్ళు 2 ఇచ్చారు. 2 చెవులు ఇచ్చారు. హ్మ్. 2 చేతులు, 2 కాళ్ళు ఇచ్చారు. అట్లానే హార్ట్ గూడా ఒకటే బ్లడ్ సప్లై కాదు. ఆ! ఒక్క రక్తనాళమే కాదు. మేజర్ బ్రాంచెస్ ఉన్నాయి. ఎప్పుడైతే మన శరీరంలో వివిధ రకాల కారణాల వలన రక్తం గడ్డకట్టేసి బ్లాక్ అయినప్పుడు శరీరానికి ఒక గుణం ఉంది. రూట్ లెవెల్‌లో రిపేర్ చేసుకుంటుంది. ఓహ్! అర్థమైంది. ఇప్పుడు మనకు గాయమైంది. హ్మ్. గాయమైనప్పుడు కొంతమంది అసలకేం వాడరు. పసుపు పెడతారు. లేకపోతే అట్లనే వదిలేస్తారు. దానంతట కొల్లాజెన్ డెవలప్ అయ్యి హీల్ చేసుకోదు. అవుతదిగా. కానీ కొంతమందికి డిలే. ఇప్పుడు మనం ముక్కు కుట్టిస్తాం చిన్న పిల్లలప్పుడు. ముక్కులు, చెవులు. దాని అర్థం వచ్చేసరికి ముక్కు కుట్టించడం యొక్క దాని ఎనకాల సీక్రెట్ వచ్చేసరికి వీళ్ళకి గాయం చేస్తున్నాం. హ్మ్. గాయం చేసినప్పుడు అది స్వతహాగా తొందరగా హీల్ అవుతుందా? లేకపోతే తొందరగా హీల్ అవ్వదా అనేది తెలుసుకోవచ్చు. అంటే అతని యొక్క శరీర గుణం మనకు అర్థమవుతుంది. హ్మ్. అర్థమైందా? అట్లానే ఒకళ్ళకొచ్చేసరికి ఇన్ఫెక్షన్ జ్వరం వస్తుంది. జ్వరం వచ్చినప్పుడు వెంటనే తగ్గిపోతుంది. కొంతమందికొచ్చేసరికి ఎమ్మటనే తగ్గిపోదు. ఇవన్నీ గూడా ఇండికేటర్స్ అనమాట. మన శరీర తత్వం ఎట్లాగుంది ఒక జబ్బొచ్చినప్పుడు. అట్లానే గుండెపోటొచ్చినప్పుడు కుడి పక్క రక్తనాళాలుంటాయి, ఎడమ పక్క రక్తనాళాలుంటాయి. చాలామందికి 90% బ్లాక్స్ ఉన్నా గూడా మల్టిపుల్ లెవెల్‌లో వాళ్ళు హ్యాపీగా బతుకుతా ఉన్నారు. దాని అర్థం వచ్చేసరికి వాళ్ళకి కొల్లేటరల్ సర్క్యులేషన్ అనేది గుండెకి ఇంప్రూవ్ అయింది. వాళ్ళ యొక్క గుండె అనేది చాలా హెల్తీగా ఆ ఉంది. సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వటం అంటే లోపల కొత్త నాళాలు ఓపెన్ అవుతాయా? అవును. కొత్త రక్తనాళాలు సృష్టించుకుంటాయి. ఇది గుండెనే. గుండె కొల్లేటరల్ సర్క్యులేషన్ అంటారది. మరి అలా సృష్టించుకుంటే అసలు నా బేసిక్ డౌట్ అండి. ఇది ఆ! లేమన్ డౌట్. అవును. డాక్టర్లని అడిగి అవును. తెలుసుకోవాల్సింది. హ్మ్. అలా అవే సృష్టించుకునేటప్పుడు హార్ట్ అటాక్ ఎందుకొస్తది ఒక వ్యక్తికి? కానీ దానికి గూడా లిమిటేషన్ ఉండిద్ది ప్రతి మనిషికి గూడా. దెబ్బ మీదే దెబ్బ పడతా ఉందనుకోండి, అది గూడా తగ్గిపోతుందిగా. ఓహ్! ఒక్కసారి ఫస్ట్ సారి తట్టుకొని మళ్ళీ అది కొల్లేటరల్ సర్క్యులేషన్ డెవలప్ చేసుకుంటుంది. రెండోసారి గూడా వీడికి జాగ్రత్త లేదు. ఇంక తన శక్తికి మించి ఎవరు పని చేయలేరు. ఓకే.
అవునా కదా! ఇప్పుడు ఒకసారి, 2 సార్లు హెల్తీగా ఎవరిలో అయితే ఆ కొలెటరల్ సర్క్యులేషన్‌లో కూడా కొంతమందిలో బాగా ఉంటుంది. ఇందాక అన్నాను చూడండి. ఎవరిలో అయితే ఫ్యామిలీ హిస్టరీలో గుండెపోటు ఉన్నవాళ్ళు హెల్తీ లైఫ్ స్టైల్ ఎవరిలో అయితే పాటిస్తారో వాళ్ళకి కొలెటరల్ సర్క్యులేషన్ బాగుండిద్ది. ప్రాపర్ ఛానెల్స్ కూడా కరోనరీ ఆర్టరీస్ కూడా చాలా హెల్తీగా ఉంటాయి. అర్థమైందండి. అందుకనే ఇన్‌ఫ్లమేషన్ మన లైఫ్ స్టైల్ ఈజ్ ది మెయిన్ ఇంపార్టెంట్. రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇంపార్టెంట్. ఎవరిలో అయితే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్‌ఫ్లమేషన్ పెరగకుండా చూసుకోవాలి. అల్లోపతిలో ఇన్‌ఫ్లమేషన్ పెరగడానికి నొప్పుల బిళ్ళలు గుండె జబ్బులు ఇవ్వరు. ఈవెన్ పారాసెటమాల్ కూడా ఇవ్వరు. ఎన్ఎస్ఏఐడీస్ కదా మీరనేది? అవును. నాన్ స్టెరాయిడికల్ యాంటీ అవును. ఇన్‌ఫ్లమేటరీ అది డ్రగ్స్. తప్పితే ఏమి లేదు ఇన్‌ఫ్లమేషన్ తగ్గడానికి. కానీ ఆయుర్వేదిక్‌లో ది బెస్ట్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మార్కర్స్ ఉన్నాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు మీరు సింపుల్‌గా చెప్తున్నాను. ఇప్పుడు మీరు యాంటీ ఇలా ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ ఆ! ఆమలకి ఉసిరికాయ. ఉసిరికాయ ఇస్ ది బెస్ట్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్. హ్మ్. కానీ ఎవరు ఉపయోగించుకోవట్లేదు. అర్థమైందా? ఇంకోటొచ్చేసరికి అల్లం. మన వంటలలో ఇవన్నీ ఎందుకు చేరుస్తున్నారంటే పసుపు, టర్మరిక్ ఇవన్నీ మన స్వతహాగా మన యొక్క సివిలైజేషన్‌లో ఇండస్ సివిలైజేషన్‌లో మన భారతీయతలో వంటలోనే ఇవి ఇంక్లూడ్ చేయడానికి కారణం అదే అనమాట. మనం తీసుకునే ఆహారము ఇప్పుడు అమెరికన్స్ తీసుకోండి. అమెరికన్ ఫుడ్ గనుక తీసుకుంటే ఎక్కువగా ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది. అక్కడున్న వాతావరణానికి ఎక్కువగా ఫ్యాట్ ఫుడ్ తీసుకుంటారు. ఇవి గనక యాడ్ చేయలేదనుకో ఎక్కువగా ఆల్కహాల్ బేస్డ్ అనమాట వాళ్ళు. ఆ యొక్క తట్టుకునే శక్తికి, ఉండటానికి, శరీరానికి. కానీ మన దగ్గరొచ్చేసరికి మన ప్రాంతానికి అనుగుణంగా ఆహారంలోనే ఇండల్జ్ చేశారనమాట. పసుపు, కారము, ధనియాలు ఇట్లాగా, హ్మ్. అల్లము ఇవన్నీ యాడ్ చేయటం వల్ల కరివేపాకు ఇవన్నీ యాడ్ చేయటం వల్ల మనం తీసుకున్న ఆహారము ప్రాపర్‌గా డైజెషన్ అవ్వటానికి. కానీ మనం ఏం చేస్తున్నాము? అవి వేసుకుంటున్నాము. కానీ మన అగ్నిని సప్రెస్ చేసుకుంటున్నాం. ఎట్లాగా? ఇర్రెగ్యులర్‌గా ఫుడ్ హ్యాబిట్స్, హెవీ ఫుడ్ హ్యాబిట్స్, లేట్ నైట్ ఫుడ్ హ్యాబిట్స్ అట్లాగా వివిధ రకాల యాంగిల్స్‌లో ఇవన్నీ ఇంపాక్ట్ అవ్వటం వల్ల ఈ యొక్క జఠరాగ్ని ఏదైతే ఉందో అది చాలా వరకు లో లెవెల్‌లో ఉంటుంది. ఇప్పుడు మనం అన్నం వండటానికి ఒక సర్టెన్ ఫ్లేమ్ అవసరం. సర్టెన్ డిగ్రీస్ టెంపరేచర్. ఆ టెంపరేచర్ సరింగా మెయింటైన్ అవ్వలేదనుకోండి అది ఎట్లాగుంటుంది? అది తింటామా? అవును. అట్లనే మన శరీరంలో కూడా అంతే. మన హ్మ్. శరీరంలో కూడా మన యొక్క తీసుకున్న ఆహారము ప్రాపర్‌గా డైజెషన్ అవ్వటానికి ఈచ్ లెవెల్‌లో ఉంటుందది. ఒక లెవెల్‌లోనే కాదు. జఠరాగ్ని ఫస్ట్, తర్వాత ఈచ్ ధాతు లెవెల్‌లో ఒక్కొక్క ధాతు లెవెల్‌లో ఒక్కొక్క అగ్ని ఉంటుంది. ఇప్పుడు ఎముకలు అరిగిపోతున్నాయి. అస్థి ధాత్వాగ్ని ఉండిద్ది. రక్తం ఉంటుంది, బ్లడ్. ఆ బ్లడ్‌లో అగ్ని ఆ బ్లడ్ లెవెల్‌కొచ్చిన తర్వాత ఆ లెవెల్‌లో ప్రాపర్‌గా ఉండాలి రక్తం అనేది. ఆ లెవెల్‌లో ఆ అగ్ని అనేది ప్రాపర్ ఫంక్షనింగ్ ఉండాలి. ఆ లెవెల్‌లో అగ్ని గనుక సరింగా లేదనుకోండి రక్తధాతు ఇదొస్తుంది. సమస్యలొస్తాయి. శుక్రధాతు లెవెల్‌లో గనక ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అక్కడ అగ్ని లెవెల్‌లో చాలా వరకు మందగించిందని అర్థం చేసుకోవాలి. ఆ లెవెల్‌లో వాళ్ళకి ఇన్‌ఫెర్టిలిటీ సమస్యలొస్తాయి. లేకపోతే స్పెర్మ్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఇట్లాగా మనం ఈ యొక్క సైన్స్‌ని అర్థం చేసుకొని మనం చేసుకుంటే గనక ముందలకెళ్తే, ఈ రోజుల్లో ఈ ఇన్‌ఫెర్టిలిటీ సమస్య గుండె జబ్బులనేది చాలా సింపుల్ నన్నడిగితే. చాలా ప్రతి ఒక్కళ్ళకి 50% నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్‌ని గుండె జబ్బులు రాకుండా గనక దాన్ని అట్లాగా ఆ నాలెడ్జ్‌ని గనక పెంచుకుంటే, నిజంగా మన ఇండియాలో గుండె జబ్బుల్ని చాలా వరకు తగ్గించొచ్చు. చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు మీరు. అంటే దీని మీద మనం ఇంకా డీప్‌గా ఒక్కొక్క డిసీజ్ మీద ఈవెన్ ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్‌లో కూడా మనం మల్టిపుల్ కేటగరీస్ ఆఫ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ మీద మనం ఇంకా కూలంకుషంగా చర్చించుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ వండర్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్ పాడ్‌కాస్ట్. థాంక్ యూ. నమస్కారం.